ముందే వాడి క్యారెక్టర్ తెలియకుండా వాడితో తిరిగి చేసి అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసి ఇదంతా తప్పు. ఫస్ట్ వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి బిహేవియర్ ఏంటి, వాడు ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అదంతా చూసి మనము మూవ్ ఆన్ అవ్వాలి. సో జీడిమెట్లో జరిగిన ఆ అమ్మాయి ఇన్సిడెంట్ లో ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి ఎలాంటి వాడు తెలియదు. తెలీదు. పరిచయం గంజాయి బ్యాచ్ కావచ్చు, వేస్టిగల్ కావచ్చు, పనికిన చెత్త ఎదలు కావచ్చు. ఎందుకు అలాంటి అమ్మాయిలు చిన్న వయసులో అలాంటి వాళ్ళ వలన పడతారు? యా, చిన్న వయసులో ఆ థాట్ రావడం అనేది చాలా 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 తప్పు. అసలు యాక్చువల్ గా చిన్న వయసులో అలాంటి థాట్ అనేది అసలు ఎందుకు వస్తుంది? ఇన్స్టాగ్రామ్ చూసా లేదంటే దేన్ని చూసి వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? బేసికలీ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇవి చూసే వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అది తెలిసిందే. సో యా, దీని గురించే వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇట్లా బయట పిచ్చి తిరుగుళ్ళు తిరగడం కానీ, పార్క్ లోకి వెళ్ళి అన్ని పిచ్చి పిచ్చి పనులు చేయడం కానీ. ఒక తల్లిని చుట్టూ కొట్టి ఫస్ట్ దాడి చేశారంట, చనిపోలేదంట. మళ్ళీ ఫోన్ చేసి మా అమ్మ చనిపోలేదు మళ్ళీ వచ్చి అని చెప్పి మళ్ళీ పిలిపించి మరి చంపిందంట. అంటే క్రూరత్వంగా సుద్దితో కొట్టడం అనేది ఎట్లా చూస్తారు? యా, ఆ అబ్బాయి ఏదో చేసుంటాడు ఆ అమ్మాయిని, చాలా ఇట్లా మీ అమ్మ నాన్నలు ఏదైనా చెయ్యనా చెప్పుండొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమలో పడి ఈ అమ్మాయి కూడా అలానే చేసి ఉండొచ్చు. కానీ ఒక తల్లిని చంపడం అనేది చాలా చాలా నేరం, చాలా చాలా తప్పు. అది అలా చేయకూడదు. అసలు ఆ అమ్మాయికి ఆ థాట్ ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అది చాలా తప్పు ఆ అమ్మాయి అలా చేయడం. అమ్మాయిలు ఎందుకు ఎప్పుడు చెప్రీగాళ్ళకే పడతారు? అంటే మనం చూసుకున్నట్లయితే వెనక ఒక డ్రమ్ కేసు కూడా వచ్చింది. అక్కడ చూసుకుంటే ఆ అబ్బాయి కూడా గాంజా తాగే బ్యాచ్. అండ్ మొన్న మేఘాలయ ఇన్సిడెంట్, ఆ అబ్బాయి కూడా గాంజా బ్యాచ్. ఎందుకు అమ్మాయిలందరూ అలాంటి వాళ్ళని? యా, అబ్బాయిలు అలా ఉన్నారు. అబ్బాయిలు అలా ఏమంటారు, పడేస్తున్నారు అమ్మాయిల్ని. అబ్బాయిలు అలా ఉన్నారు. అమ్మాయిలు కూడా చాలా కేడీస్ ఉన్నారు. చాలా కేడీస్ అంటే ఎట్లా అంటే అమ్మాయిలు కూడా చాలా చిచ్చోరగాళ్ళు కూడా ఉన్నారు. అబ్బాయిలు మంచి వాళ్ళని చెప్పట్లేదు, అమ్మాయిలు మంచి వాళ్ళని చెప్పట్లేదు. ఇద్దరు సైడ్ నుంచి తప్పు ఉంటుంది. కానీ ఎక్కువ చేసేదంటే బాయ్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అమ్మాయిల్ని. సో అందుకే అలాంటి వాళ్ళకి పడిపోతారు. ఒకప్పుడు రాజుకి 2 భార్యలు ఉండేవాళ్ళు, ఇప్పుడు రాణికి 4 మొగుళ్ళు ఉంటున్నారు. ఏం చెప్తారు? నేనే చెప్తాను. అలా ఉండాలి సమాజంలో. అది క్వశ్చన్, అది ఫేస్బుక్ లో వచ్చే క్వశ్చన్. అది అంటే ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూడొచ్చు అంటే బైక్ డ్రైవింగ్ చేయాలంటే సర్టెన్ ఏజ్ కావాలి కదా. సో ఫోన్ యూజ్ చేయడానికి కూడా అట్లా సర్టెన్ ఏజ్ పెట్టాలి అన్న కండిషన్ ఏమైనా పెడితే బాగుంటుంది? యా, తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే నార్మల్ ఇప్పుడు చిన్న చిన్న కిడ్స్ కూడా వాడుతున్నారు. వాళ్ళకి ఏం తెలీదు అసలు, వాళ్ళ మైండ్ ఏంటో అసలు, ఏం వాడుతున్నారు ఏం చూస్తున్నారు. చిన్న చిన్న కిడ్స్ కూడా చాలా ఫోన్ చూసి చాలా పాడైపోతున్నారు. కాబట్టి మనం ఈ ఏజ్ నుంచి ఈ కంటెంట్ లైక్ ఇలా పెడితే కూడా బాగుంటది. అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోవచ్చు. యా, ఆఫ్ కోర్స్ అది కూడా ఒక పాయింటే. అమ్మాయిలకి ఇంట్లో పేరెంట్స్ కూడా ఇక్కడికి వెళ్ళి వస్తున్నాం అక్కడికి వెళ్ళి వస్తున్నాం అని చెప్తారు, కానీ వాళ్ళు అక్కడికి ఆ పాయింట్కి వెళ్ళరు, వేరే ఎక్కడికో తిరిగేసి వస్తారు. ఈ ఫ్రీడమ్ వల్లనే ఇలాంటి ఎక్కువగా జరుగుతున్నాయి. యా, ఫ్రీడమ్ వల్లనే ఎక్కువ ఇలా జరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇది వరస్ట్ ప్లాట్ఫామ్, దీని వల్ల యూజ్ లేదు అంటే ఏ ప్లాట్ఫామ్? నేను ఫేస్బుక్ చెప్తాను అండ్ ఇన్స్టా కూడా కొద్దిగా చెప్తాను. ఎందుకంటే ఈ రెండు చూసి చాలా పాడైపోతున్నారు జనాలు, అయితే చాలా అంటే చాలా పాడైపోతున్నారు. ఏమైనా యూజ్ ఉంది పర్వాలేదు ఉంచొచ్చు అన్నది. యా, యూట్యూబ్, వాట్సాప్ ఇవి కొంచెం యూజ్ అయ్యేవే. సో ఇవి ఉంచొచ్చు. ఈ ఇన్స్టాగ్రామ్, ఈ ఫేస్బుక్ అయితే చాలా పాడైపోతున్నారు అవి చూసి. చంపినటువంటి అబ్బాయి వాళ్ళ తల్లి కూడా ఆ మర్డర్ యాక్సెప్ట్ చేస్తుంది, సంబంధించుకుంటుంది. ఎట్లా చూడొచ్చు లేడీస్ కి లేడీస్ శత్రువు అన్నట్టుగా. లేదు లేదు, అది చాలా తప్పు. అసలు చెప్తున్నాను కదా, ఆ అమ్మాయికి ఆ థాట్ రావడం, ఆ అమ్మాయి చాలా అసలు ఎలా ఒక తల్లిని చంపడం అన్న థాట్ ఆ అమ్మాయికి ఎలా వచ్చింది అసలు? ఆ అమ్మాయిని అలా చేశాడు ఆ అబ్బాయి. ప్రేమించో ఏం చేసో ఆ అమ్మాయిని ఏం చేశాడో తెలియదు, కానీ ఆ అమ్మాయిని అలా చేసేసాడు ఆ అబ్బాయి. ఒక తల్లిని చంపడం అన్నది అసలు ఎంత నేరం, ఎంత కడుపులో పెట్టి ఎంత పెంచుతుంది మన అమ్మ. అలాంటిది ఆ అమ్మాయి అలా చేసింది అని అంటే అసలు ఆ థాట్ రావడమే ఆ అమ్మాయికి గ్రేట్ అనుకుంటాను. యా, అమ్మాయికి జైలు శిక్ష వేస్తే బాగుంటదని నాది. సో జీడిమెట్టలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలిసే ఉంటది. కన్న తల్లిని బాయ్ ఫ్రెండ్ కోసం చంపించేసింది కన్న కూతురు. ఆవిడ చూసుకుంటుంటే మైనర్ బాలిక, 16 ఏళ్ళ అమ్మాయి. సో అసలు ఏం జరుగుతుంది సొసైటీలో అనుకుంటున్నారు? ఇప్పుడు చూసుకుంటే అది వాళ్ళ మదర్ కూడా అంటుంది, మా కొడుకు మంచి పని చేసిండు, నేను విడిపిస్తా ఎలాగైనా అని అంటుంది. అంటే ఆయన పరిస్థితి ఓకే, ఆయన వాళ్ళ మమ్మీ విడిపిస్తుంది. ఇప్పుడు ఈయనని నమ్ముకొని వాళ్ళ మదర్ని చంపుకుంది, ఇప్పుడు ఈమెను కూడా విడిపిస్తారు? తప్పు కదా అట్లా మదర్ని చంపుకోవడం.
బాయ్ ఫ్రెండ్ ఆయన కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు, దాంట్లో ఏముంది, వాళ్ళ మమ్మీదే ఇంకో మ్యారేజ్ చేయదా? అంటే ఆవిడని చంపేసిన తర్వాత ఇంకా ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. బట్ ఆవిడ కొన ఊపిరిలో ఉండడం చూసి ఇంకా కాల్ చేసి నువ్వు రా, ఇంకా చనిపోలేదు మా అమ్మ అని చెప్పేసి పిలిపించి మరి ఇంకోసారి చంపించింది. అది చాలా సాడ్ అండి. అట్లా అట్లా చేయడం కూడా అసలు కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే మదర్ని చంపడం అనేది ఇప్పటి వరకు చాలా, ఎవరైనా ఆ బాయ్ ఫ్రెండ్ ని చంపడము అలా ఉండే, కానీ ఇది ఇది ఒక ఇన్స్టెంట్ ఎట్లుందంటే మదర్ని చంపడం కరెక్ట్ కాదు. ఆయన మైనర్ అమ్మాయి, అది కూడా మైనర్ అమ్మాయి అలా చేయడం ఇప్పుడు చట్టంలో చూసుకుంటే ఇట్లా అది మైనర్, అది లవ్ అంటే లవ్ చేసింది కూడా అతని మీద కేసు పడాలి, ఎందుకంటే మైనర్ అమ్మాయిని లవ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వచ్చేసి మర్డర్ కేసు. ఇప్పుడు ఈ మైనర్ అమ్మాయికి ఈమె కన్నా ఉండాలి కదా, ఆ అమ్మ లేకపోతే ఎట్లుంటది? అమ్మ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎట్లా బాధపడుతున్నారు తెలుసా? అసలు ఓల్డేజ్ హోమ్ లో పోయి చూడండి, ఎంత మంది కుప్పలు తెప్పలు ఉన్నారు అనాథలు. వాళ్ళని చూసినా ఇలాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. అసలు ఇలాంటి తప్పులు ఎందుకు జరుగుతాయి అనుకుంటున్నారు మీరు? ఈ ప్రేమ 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 పెళ్లి అని అంతే. ఈ కాలంలో పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది, ఏదైనా అన్నంలో ఏమైనా పెట్టి చంపుతారేమో వేరే వానికి అలవాటు అయ్యని. అవును, నిజంగా పెళ్లి చేసుకోవాలంటేనే భయం అవుతుంది. అందుకే బ్యాచులర్ ఉన్నాం, మంచిగా లైఫ్ జిల్ జిల్ దిగా సూపర్ ఉంది లైఫ్. సో మరి ఆ పిల్లల పెంపకం బాగాలేదంటారా, లేకపోతే అమ్మాయిలు ఎందుకు ఇలా, అంటే అమ్మాయిలకి ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల ఇలా అవుతున్నారు? ఫ్రీడమ్ కాదు బ్రో, ఇది మన ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్, మన యూట్యూబ్ లో ఆ వీడియోలు చూసి చెడిపోతున్నారు, చాలా వరకు చెడిపోతున్నారు. అంటే అవి అవి సాధారణంగా మంచి పనులకే యూజ్ చేసుకుంటారు చాలా మంది, బట్ వీళ్ళు ఆ విధంగా చూసుకుంటా అలా ఖరాబ్ అవుతున్నారు. 99% అందరు మంచితనానికే యూజ్ చేసుకుంటారు ఇన్స్టా యూట్యూబ్, కానీ కొంతమంది ఇట్లా అవి చూసి చెడిపోవడం, ఆ అబ్బాయి చెప్పే మాయ మాటలకు పడిపోవడం. ఇప్పుడు పడిపోవడం వల్ల ఏముంది, ఏం కాదు. అబ్బాయి వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ అమ్మ చూసుకుంటుంది, బయటికి తీసుకొస్తా అంటుంది రుబాబుగా. నీకు ఎవరున్నారు? మీ అమ్మ ఉన్నదా? ఆయన నమ్ముకొని వచ్చినావు, ఇప్పుడు ఆయన తీసుకొస్తాడా చూద్దాం కదా. ఆయన కూడా తీసుకురాడు, ఆయన వేరే పెళ్లి చేసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది, అమ్మ లేదు ఏం లేదు. ఎవ్వరు దగ్గర కూడా తీయరు ఇప్పుడు ఆమెని, చుట్టాలు కూడా దగ్గర తీయరు. ఇట్లా మమ్మీని చంపిందంటే చుట్టాలు కూడా దగ్గర తీయరు, సొసైటీ కూడా దగ్గర రానియదు ఇప్పుడు ఆమెని. సో మరి ఇప్పుడు మనం ప్రీవియస్ కేసు చూసుకున్నట్లయితే ఈ బాయ్ ఫ్రెండ్లు చంపేస్తున్నారు కదా, వాళ్ళందరూ చెప్రీగాలలాగా ఉన్నారు. ఈవెన్ ఆ డ్రమ్ కేసు ఇప్పుడు చాలా మంది గాంజా తాగేటోళ్ళకి పడుతున్నారు, ఆ పిచ్చి పిచ్చి కలర్ వేసుకుంటారు జుట్టు, అలాంటి వాళ్ళకి పడుతున్నారు. డీసెంట్ గా ఉన్న వాళ్ళకి ఎవరు పడతలేరు బ్రో. అసలు డీసెంట్ గా ఉంటే ఆడ అరేంజ్ మ్యారేజ్ కి ఫిక్స్ అన్నమాట. చెప్రిగాళ్ళు, గాంజా, మందు, గుట్కా, మట్కా తినేటోళ్ళకి మాత్రం జబర్దస్త్ పోరీలు పడతారు. అదేందో తెలియదు, ఇంకా ఆట నడిపేటోళ్ళకి ఇంకా ఇంకా మంచిగా పడతారు. మరి ఇప్పుడు ఎందుకు అంటారు, అంటే ఆ చెప్రిగాళ్ళకి పడ్డ రీజన్ ఏంటి అసలు? వీళ్ళు అంటే అలాంటి మైండ్ మెచ్యూర్ కాలేదు వాళ్ళకి, ఇంకా మైండ్ మెచ్యూర్ కాలేదు. మైండ్ మెచ్యూర్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళతో ఉంటే అది లైఫ్ అనేది ఏంది, నా లైఫ్ ఎట్లుంటది, నా లైఫ్ ఇట్లనే ఉంటదా అని ఆలోచిస్తలేరు వాళ్ళు. ఓవరాల్ గా ఏం చెప్తారు ఈ టాపిక్ మీద? పెళ్లి చేసుకోకండి, లవ్ చేయకండి, బెస్ట్ సింగిల్గా ఉండడం బెస్ట్. ఇప్పుడు ఆయన నిన్ను ఆమె నమ్ముకొని నువ్వు పోయినావు బ్రో, నువ్వు పోయినందుకు నువ్వు బుక్ అయిపోయినావు. ఇప్పుడు ఆమె కూడా బుక్ అయిపోయింది, నీకు మీ అమ్మ ఉన్నది కాపాడనీకే, కానీ సొసైటీలో ఒక చెడ్డ పేరు అనేది నీకు ఉంటుంది, నువ్వు మర్డర్ చేసినావు అని. నీకు పిల్ల కాదు కదా, ఎవరు ఇయ్యరు పెళ్ళికి, వేస్ట్ కాదు. నీ లైఫ్ వేస్ట్, ఆమె లైఫ్ వేస్ట్. మీ అమ్మ నిన్ను జస్ట్ బయటికి మాత్రమే తీసుకొస్తుంది, బయట ఉండి కూడా నువ్వు నరకమే చూడాల్సిందే. ఇక మరి జీడిమెట్లలో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసింది అనమాట బాయ్ ఫ్రెండ్ తో కలిసి. దీని మీద మీరు ఏ విధంగా చూస్తున్నారు? చాలా బాధగా ఉందండి. అసలు కన్న తల్లిని చంపించిందంటే అసలు ఎనుకలేనంత ఘోరంగా ఉంది అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అదే మాకు జరిగిన మీరైనా ఊహించుకోండి ఎలా ఉంటుందో. అసలు ఈ లోకంలో ఏమైతుందా ఏందా అనేది అదే అసలు మృగాల కంటే మానవులే మృగాలు అవుతున్నట్టుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ ఫోన్లు ఇచ్చి తప్పు చేసిండ్రండి, నేను అదే అనుకుంటున్నా. ఈ ఫోన్ల ద్వారానే అమ్మాయిలు చెడిపోతుండ్రు అని నేను అనుకుంటున్నా. సో మరి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోకపోతే రెండోసారి ఫోన్ చేసి మరి పిలిచి దాంతో కొట్టి చంపేయమని చెప్పిందంట. దాన్ని ఏ విధంగా? అసలు కన్న బిడ్డనేనండి అట. అసలు మళ్ళీ ఫోన్ చేసి పిలిపించిందంటే అమ్మాయి, దీని వెనక ఎవరో కారణంగా ఉండే ఉంటదండి, లేకపోతే ఎందుకని మరి అంత చేసిద్ది?
అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా సమర్థిస్తుంది, మా అబ్బాయి చేసింది కరెక్టే, నేను ఎప్పటికైనా వాడిని విడిపించుకొని తీసుకొస్తా అని చెప్పి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో చెప్పడం జరిగింది నవ్వుతూ. అది అదే అసలు వాళ్ళకు ఏమన్నా ఆస్తి వాటి కోసమని ఇట్లా చేసింటండి పక్క ప్లాన్ తోటి. అయితే అసలు విషయం ఏంటంటే అసలు తల్లిని చంపేయడమే అసలు ఈ చరిత్రలో ఆ అమ్మాయి పేరు వచ్చినట్టుంది. మరి అమ్మాయిలు ఎందుకు ఎప్పుడో ఈ గాంజా తాగే వాళ్ళకు ఇలా చిల్లరగా తిరిగే వాళ్ళకి ఎందుకు పడతారు లవ్ చేయడం అని? వాళ్ళని కూడా అలానే బానిసత్వంగా చేస్తారు కదా, అందుకనే వాళ్ళలోకి పోతారు అనిపిస్తుంది. సో మరి ఎట్లా చూడొచ్చు అలాంటి అమ్మాయిలకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏముందండి, అసలు ఇప్పుడు పిల్లలు అసలు చెడిపోతున్నట్టే ఫోన్ల వల్లనే. ఫస్ట్ లిమిట్స్ లో ఉండాలి పిల్లలు అంటే. తల్లిదండ్రులు మంచిగా పెంచుతున్నారని చూసుకోవాలి. మా పిల్లలు ఏం చేస్తుండ్రా, బయట లోపల ఎలా ఉండరా అనేది క్రమశిక్షతన ఉంటేనే కదండి వాళ్ళకు బుద్ధి జ్ఞానం అని ఉండేది. అది లేకుంటే ఇటనే క్రూరంగా తయారవుతారు ఎవరైనా.